దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ప్రసిద్ధ చేయు ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి కార్యము బాటి ఆయన పరమ కార్యము బాటి ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ధ్వనితో ఆయనను స్తుతించుడి ధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సకల ప్రాణులు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా చిన్న వాక్యం చదువుదాం అందరూ చెప్పండి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా చెప్పండి అందరూ చెప్పండి సమీర్ ఉత్సాహం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదవుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు నా ఇంకోటి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను అరుండు చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను
దావీదు కీర్తనాకారుడు తన ప్రాణంతో అంటున్నాడు, ప్రాణం నాకు ఇచ్చినటువంటి మేలు బట్టి, అవకాశం బట్టి, ఈ ప్రాణాన్ని బట్టి నిన్నే స్తుతిస్తాను. ఈ లోకంలో దేన్ని కూడా నేను కనపరచను. నా అన్ని విషయాల్లో నాకు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నాకు సాయం చేసావు, నడిపించావు. నేను బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమమే నా వెంట రావాలి ప్రభువా. నువ్వే నా కాపరిగా ఉన్నట్లయితే నాకు ఏమీ కలుగుదని దావీదు అడిగినట్టుగా మనం కూడా అడుగుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో ఆదికాండం 11 అధ్యాయం 12 మాట చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే దేవుడు ఇచ్చినటువంటి మాట సంవత్సరాది మొదలుకొనే, ఈ రోజు మళ్ళీ మొదలుకొనే సంవత్సరాంతం వరకు. అంటే ఇప్పుడు 7 కలిగి 6 సంవత్సరాలు మన మధ్యలో ఉన్నటువంటి ఉత్సాహ గారు, మన మధ్యలో ఉన్న ఉత్సాహ గారు 6 సంవత్సరాలు నుండి 7వ సంవత్సరంలోనికి మరి దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పెంచాడు. అందుకే అంటున్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా నీ కృప నాకు కావాలి ప్రభు అని, నా కృప నీకుండును. కాబట్టి మీరేం చేయాలంటున్నాడు, దేవుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెను. నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశంలో వర్షం పడుతుంది, తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించేదను. అందువల్ల నీవు నీ ధాన్యము, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను నువ్వు కూర్చుకుందువు. నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించేదను. నీ హృదయం మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. దేవుడు గొప్ప వాక్యము, గొప్ప మాటలు తెలియజేసి ఆయన మాట వింటే వర్షానికి అంటే మంచి ఆశీర్వాదం దేవుడు ఇస్తాను అన్నాడు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఉత్సాహకి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి ఈ దినం నుంచి మళ్ళీ రాబోయే దినాలు మళ్ళీ ఎలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలని దేవుడికి ఆశ ఉంది, మనందరికి కూడా ఆశ ఉంది. కాబట్టి దేవుడికి బిడ్డను బాగా దీవించి ఆశీర్వించిన గాక, వచ్చిన బిడ్డలందరూ దీవించిన గాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. స్తోత్రం ప్రభా. సల్మాన్ ఏడే నన్ను లోయలలో ఉన్నను, నన్ను విడిచిపోలేదయా. నిధి గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. నిధి పావురము మనసయ్యా, యేసయ్యా నిధి పావురు పాడదమ్మా, నిధి పావురము మనసయ్యా.
చీకటిలో ఉన్నను లేడా అక్కడ నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా నీది ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా నీది ప్రేమించే మనసయ్యా మేలులోని మేలులో మరచిపోలేనయ్యా నా ప్రాణమో నంత వరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణమో నంత వరకు విడిచిపోలేనయ్యా మేలులోని మేలులో మరచిపోలేనయ్యా ప్రార్థన చేసుకుందాం రా నిద్ర అటు వచ్చాను రుద్రుడు దా ఏంటండి అది ఉండు కొంచెం కనబడుతుందండి ఇది కలగుండ్రా అయితే కలగుండు ఇప్పుడు కనబడుతుంది సమయాలు రాయమలుగా అందరూ కళ్ళు ఏంటి ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువా నీకు వందనాలు నాయన సర్వోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రాలు భూమిని ఆకాశమును సృష్టించిన ప్రభువా మా పితరుల దైవమా అబ్రాహాము ఇస్సాకు యాకోబు దైవమా నీకు స్తోత్రాలు అయా ప్రభావం వీళ్ళందరినీ కూడా దీవించినావు అంచెలంచెలుగా ఆశీర్వదించావు ప్రభా తండ్రి కుటుంబాన్ని దీవించావు నాయన ఏదో ప్రభా అనేక మేలు దూరం వల్ల మమ్మల్ని నింపి నీ పరిచయం కొరకు మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా నేను ఇక్కడ పొలు వచ్చిన బిడ్డలందరినీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన చంటి బిడ్డల మొదలు బుద్ధుల వరకు ప్రతి వారిని ప్రభా నాయన నీ హస్తాల్లో పెట్టి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా వారిని దీవించండి ప్రభా వారిని ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ చేతి పనులు దీవించిన ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా నీకు స్తోత్రములు ఆయన వాళ్ళ బిడ్డలను వాళ్ళ మనవరాని బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఇదిగో నా తండ్రి కులోచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా ఆకాశవాక్యం ఇవ్వండి ప్రభా నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి నాయన మంచి ఆయుష్యం దయచేయండి ప్రభా నాయన చేతుల పని గుప్పిన బిడ్డలు దయచేయమని ఆశీర్వదించి వేడుకుంటున్నాను ప్రభా ఆయన కొండ మీద కట్టినటువంటి పట్టణం వల్లే కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మరి ముఖ్యంగా తండ్రి 6 సంవత్సరాలు ముగించుకొని ప్రభా 7వ సంవత్సరం అడుగు పెట్టినటువంటి ప్రభా ఉత్సాహం బట్టి నీకు స్తోత్రం ప్రభా సమయాలు బట్టి నీకు స్తోత్రాలు అయినా ఆ యొక్క తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నా తండ్రి నాయన 7వ సంవత్సరంలోనికి ఈ దినం ఆరంభం నుంచి ప్రభా సంవత్సరాంతం వరకు ప్రభా నీ కృపా కాపుదలు ఎల్లప్పుడూ విడమగించమని వేడుకుంటున్నానయ్యా ఇదిగో ప్రభా నాయన వయస్సు జ్ఞానమందున బిడ్డలు వర్ధలు చేయండి భయభక్తులు నేర్పండి ప్రభా నాయన చంటి బిడ్డలు ప్రభా ఎలా పెంచాలో వృద్ధులు నాయన తల్లిదండ్రులకి జ్ఞానం ఇచ్చి నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు దుష్టుడు నాయన ప్రభా సాతాను వారి హృదయాల్లో నాయన నీ వాక్యం ప్రభా వాడి మాట వేయకముందే ప్రభా నాయన నీ మాటలు బిడ్డలలో హృదయాల్లో పెట్టి ప్రభా నీకు భయంకరంగా వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభా బిడ్డలు దీవించండి ప్రభా ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేసి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకొని ప్రభా నీకు భయంకరంగా నీకు ఉపయోగకరంగా సంఘానికి మేలుకరంగా ప్రభా కుటుంబానికి నాన్న దీవెనకరంగా ఈ బిడ్డను దీవించమని అనేకుల కొరకు ఉపయోగకారిగా ఉంచమని మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించాలని వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చెయ్యరా చెయ్యి రాలేదా రాలేదా ముట్టించిందా వీడియో వస్తుందా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Saho. Apnda home jesa sippan chala. Amiyan chala.